సో మీరు ఈ రోబోటిక్ సర్జన్‌లో ఆల్మోస్ట్ నాకు తెలిసి 1500కి పైగా సర్జరీలు చేశారు. సో ఎమాంగ్ దెమ్ సో మీకు బాగా హార్ట్ టచింగ్ ఉన్నది ఏంటి? లేదా భారీ ఎత్తున అంటే కొద్దిగా పెద్ద సర్జరీ ఈ రకంగా చేసిన ఆ తర్వాత ఆత్మసంతృప్తి మిగిలింది అని చెప్పే కేసుల గురించి ఏమైనా వివరిస్తారా? తప్పకుండానండి. అంటే రోబోటిక్ సర్జరీలో కొన్ని క్లిష్టమైనటువంటి సర్జరీస్ ప్రత్యేకంగా మరి రెక్టల్ క్యాన్సర్, లో రెక్టల్ క్యాన్సర్ కానివ్వండి, గ్రోత్ రెక్టంలో అంటే మన ఏనస్ కన్నా కొంచెం పైన ఉంది. మామూలుగా సర్జరీ చేస్తే మొత్తం కొలర్ అంతా తీసేయాలి. పర్మనెంట్ బ్యాగ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. సో ఫర్ ఎ పేషెంట్ జీవితకాలం పర్మనెంట్ బ్యాగ్ అంటే ముందే మనకి అపోహలు చాలా ఉన్నాయి. దో పర్మనెంట్ బ్యాగ్ ఉన్నా కూడా ఈ రోజులు నార్మల్ లైఫ్ జీవిస్తున్నారు, కానీ చాలా మందికి ఎస్పెషల్లీ యంగ్స్టర్స్కి అలాంటిది ఇష్టం ఉండదు. సో నేను మరి ఒక డాక్టర్ యంగ్ పేషెంట్ బట్ వాజ్ ఒబీస్ అనమాట. సో ఇక లో రెక్టల్ క్యాన్సర్ ఉన్నప్పుడు సర్జరీ చేస్తుంటే ఒక 10% ఛాన్స్ ఆఫ్ పర్మనెంట్ కొలాస్టమీ అని చెప్పాము అక్కడికి. సో మరి ఏమైనా చేసి పర్మనెంట్ బ్యాగ్ లేకుండా మనం సర్జరీ చేయగలిగితే బాగుంటుంది అంటే దానికి రోబోటిక్ టెక్నాలజీ హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే పెల్విస్లో డీప్గా వెళ్ళినప్పుడు ఒక డిసెక్షన్ చేయడానికి చేతులు ఫ్రీగా వెళ్ళలేని ప్లేస్లో ఈ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఈజీగా మూవ్ అవుతాయి. డిఫికల్ట్ ఏరియాస్లో రోబోటిక్ సర్జరీ హెల్ప్ అవుతుంది. సో కనుక అట్లా మనం ఆ యొక్క పెల్విక్ ఏరియాలో సర్జరీ చేస్తున్నప్పుడు మరి అది రేడియేషన్ తర్వాత ఆపరేషన్ చేస్తున్నాం. సో ఆ యొక్క టిష్యూ అంతా బాగా థిక్ ఉండి వాటర్ ఫ్లూయిడ్ అంతా ఎక్కువగా ఉండటం వల్ల మరి సర్జరీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక స్పెసిమెన్ బయట తీయాలంటే ఒక స్టేప్లర్ అని వాడతాం దాన్ని కట్ చేయడానికి, డిసెక్ట్ చేయడానికి. కానీ ఆ యొక్క టిష్యూ థిక్గా ఉండటం వల్ల ఆ స్టేప్లర్ ఫైర్ అవటం లేదు. సో ఎన్ని రకాల స్టేప్లర్ మార్చినా ఇక టిష్యూ రికగ్నైజ్ చేయట్లేదు. రోబోట్లో థిక్ ఉంటే అసలు ఫైరే కాదు స్టేప్లర్. కానీ అది థిక్, దాన్ని పల్సర్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే రేడియేషన్ తర్వాత అది బాగా ఇండ్యూరేట్ అయిపోయి ఉంది, హార్డ్ అయిపోయి ఉంది. సో సుమారుగా 10 గంటలు ప్రయాసపడ్డాం ఈ ఆపరేషన్లో. అది చేయకపోతే, అది ఫైర్ చేయకపోతే పర్మనెంట్ బ్యాగ్ వస్తుంది తీసేయాలంటే. సో చివరికి మరి మళ్ళా ఇక లాప్రోస్కోపిక్ స్టేప్లర్ వాడాము. దాన్ని తీసుకున్నా కూడా ఫైర్ అవ్వట్లేదు. సో ఫైనల్గా లాస్ట్ ఆప్షన్ వాస్ దాన్ని మాన్యువల్గా అంటే రోబోటిక్లోనే సూచన వేయడం ఆప్షన్కి వెళ్ళాం. అంటే ఇంకా స్టేప్లర్ ఫైర్ చేయకుండానే ఆ యొక్క టిష్యూని కట్ చేసి సిజర్తో మరి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా కుట్లేయడం వేసాం. సో దాని ద్వారా ద సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఒక పర్మనెంట్ కొలాస్టమీని అవాయిడ్ చేయడము అండ్ నార్మల్గా మరి తను స్టూల్ పాస్ చేసే యొక్క మరి ప్రక్రియ తనకి ఇవ్వగలిగామనేది తృప్తి. సో అంటే ఇక టెక్నాలజీ కొన్ని క్రిటికల్ ఏరియాస్లో ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. అంటే సో దట్ వే నేను రోబోటిక్స్ అనేది ఇదేదో ఒక డెకరేషన్ లాంటిదో లేకపోతే కొంచెం సమ్ కైండ్ ఆఫ్ ఏ మార్కెటింగ్ ఐటమ్ అది ఇట్స్ ఆల్ టాబూస్ అండి. అంటే టెక్నాలజీ మనందరికి ఇప్పుడు తెలుసు. ఇన్నాళ్ళు ఇంటర్నెట్తో ఉన్నాం, ఇప్పుడు మనం ఏఐ గురించి అందరూ మాట్లాడుతున్నాం. కొన్ని రోజులు పోతే ఏఐ విల్ బీ పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ వీ డూ. అది మనం డినైల్లో ఉంటే మనం డినైల్లో ఉండిపోతాం అంతే తప్ప దానివల్ల మనం ఎవరిని దాన్ని మార్చలేమండి. సో టెక్నాలజీ ఈజ్ హియర్ టు స్టే అండ్ టెక్నాలజీ బెనిఫిటింగ్ పీపుల్, పేషెంట్స్ బెనిఫిట్ చేస్తుంది. సో రియల్ టైంలో నేను ఇలాంటి చాలా కేసులు, ఇది ఒక ఉదాహరణ చెప్పాను, ఎన్నో కేసుల్లో వీఆర్ ఆల్మోస్ట్ గివింగ్ అప్ అనుకున్నప్పుడు ఇక టెక్నాలజీ హెల్ప్ అస్ టు సేవ్ మెనీ పీపుల్ అనమాట.